గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేపాల్లో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ మెరుపు వరదలతో ఉత్తర నేపాల్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అతలకుతలం అయిపోయింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడిచేటువంటి దృశ్యాలు. మొత్తం ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కావచ్చు, అక్కడ రోడ్లు కావచ్చు, గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దృశ్యాల్లో కూడా మీకు చూపిస్తాను. కార్లు అన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి ఇక్కడ మీరు చూడండి. ఒక్కసారిగా కొండ ప్రాంతంలో వచ్చినటువంటి ఈ ఆకస్మిక వరదలతో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, కార్లు, ఇతర సామాగ్రి, తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు కావచ్చు, ప్రాజెక్టులు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. మనకి ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 7 మృతదేహాలను అక్కడ ఆర్మీ బయటకు తీసింది. కొన్ని వందల మంది ఈ వరదల్లో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నేపాల్, ఉత్తర నేపాల్లో రసువా అనే ఒక జిల్లా ఉంది. రసువా జిల్లాలో వచ్చినటువంటి ఈ ఆకస్మిక వరదలతో పూర్తిగా కొన్ని గ్రామాలు అంటే వాటికి స్వరూపాలు కూడా పూర్తిగా మారిపోయినాయి. అసలు ఇక్కడ గ్రామం ఉండేదా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చూడండి, అంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ వరద ఉధృతికి ఏ విధంగా అక్కడ మొత్తం కూడా కొట్టుకుపోతున్నాయో స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. రసువా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి బుధవారం ఉదయం ఇక్కడ వచ్చింది. అయితే అక్కడ బోటెకోషి అని చెప్పి నది ఉంటుంది. ఆ బోటెకోషి నది ఉధృత రూపం దాల్చడంతో ఈరోజు ఉదయం ఒక్కసారిగా ఆ ప్రవాహం అనేది పెరిగి మొత్తం ఊళ్ళలోకి వచ్చేయడంతో చాలా వరకు ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఒక్కసారి మీరు పైనుంచి వీడియో తీశాడు ఒక వ్యక్తి. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఏ విధంగా ఉంది, దానికి ఇక్కడ పైనుంచి ఏ విధంగా వరద వస్తుంది, వరద ఉధృతి గంటకి ఎట్లా పెరుగుతుంది, నిమిషానికి ఎట్లా పెరుగుతుంది చూడండి. ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇళ్ళు కూడా పూర్తిగా చూడండి అన్నీ కూలిపోతాయి. అన్నీ ఇట్లా కూలిపోయి ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయి అక్కడ పూర్తిగా ఈ వరద ఉధృతికి చూడండి బ్రిడ్జ్ ఏ విధంగా కొట్టుకుపోయిందో చూడండి. అట్లా దానికి ఆనుకుని ఉన్నటువంటి ఇళ్ళు, పెద్ద బిల్డింగులు కూడా మొత్తం కూలిపోయి అందులో ఉంటున్న వాళ్ళు కూడా ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వందల మంది ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇవి వర్షాల వల్ల వచ్చినటువంటి వరద కాదు, ఏదో భారీగా వర్షాలు పడి ఆ వరదల వల్ల వచ్చినటువంటి ఇది కాదు. అయితే ఇది కొండ ప్రాంతంలో ఉంది. అక్కడ హిమానీ నద ప్రవాహం వల్ల అంటే ఆ కొండలో ఉన్నటువంటి మంచు ఒక్కసారిగా కరిగి విస్ఫోటనమయ్యి ఈ విధంగా సమీప గ్రామాల్లోకి వచ్చేస్తుంది. బోటెకోషి నదిలోకి ఆ ప్రవాహం పెరిగి దాని తీవ్రత ఈ గ్రామాల మీద పడిందన్నట్టుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది వర్షాల వల్ల వచ్చినటువంటి వరద ప్రవాహం కాదు, దీనికి ఇంకా వేరే కారణాలు ఏమున్నాయన్నది కూడా ప్రస్తుతం అధికారులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ విధంగా ఉధృతంగా ప్రవాహం వచ్చి చాలామంది చనిపోయారు. కానీ ఇప్పుడు దానికి అంతకు మించి అన్నట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ వరద వచ్చింది. మొత్తం కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపాల్ ప్రధాని బాలన్ షా ప్రస్తుతం అత్యవసర సమావేశం అనేది ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో ప్రతి గంటకి అప్డేట్స్ తెలుసుకుంటూ మాట్లాడుతున్నారు. ఆర్మీకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఆర్మీ పూర్తిగా, ఎందుకంటే వాళ్ళకు కూడా రెస్క్యూ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ రసువా జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాలు, ఈ ప్రభావిత ప్రాంతం వరద వచ్చింది, ఆ ప్రాంతంలో మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లో అంతా మట్టి, రాళ్ళు, కొండకి ఇరువైపులా పెద్ద బండరాళ్ళు ఇవి ఉండటం చేత ఆర్మీ కూడా వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యి రెస్క్యూ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి సహజంగానే. సో ఆర్మీ కూడా కొంత కష్టమవుతుంది. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఆర్మీని మోహరించి వీలైనంత ఎక్కువ మందిని కాపాడే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. కానీ పరిస్థితి మాత్రం చాలా ఘోరం అంటే ఘోరంగా ఉంది. మొత్తం పైనుంచి తీసినటువంటి షాట్ వరకు చూడండి, మొత్తం ఆ వరద ఒక్కసారిగా ఉప్పొంగి రావటం వల్ల ఏ విధంగా ఆ గ్రామాలు మొత్తం బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, ఇళ్ళు కొట్టుకుపోయినాయి, మొత్తం ఆ వాహనాలు కొట్టుకుపోయినాయి. అసలు ఉండటానికి వీల్లేని పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి కొన్ని వందల మంది ఆల్రెడీ వరదలో కొట్టుకుపోయారంటే వాళ్ళు అసలు బతుకున్నారో లేదో కూడా తెలియని పరిస్థితుంది. ఇప్పటివరకు ఆర్మీ వెంటనే రియాక్ట్ అయ్యి ఒక 7 మృతదేహాలు ఒక్క నిమిషంలోనే వాళ్ళ 7 మృతదేహాలు కనిపిస్తే బయటికి తీశారంట. కానీ ఆ వరదలో ఎంతమంది కొట్టుకుపోయారు, ఆ ఇళ్లలో ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా లెక్క తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా దారుణంగా అక్కడ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. నేపాల్లో ఆకస్మికంగా వచ్చినటువంటి రసువా జిల్లాలో వచ్చినటువంటి ఈ పరిస్థితి వల్ల చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవైపు వరద ఉధృతి కనిపిస్తుంది, ఇంకోవైపు ఒక వాహనం ఇటుగా వెళుతోంది. ఆ వాహనం కూడా పూర్తిగా చూడండి ఈ ముందు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ వాహనం అక్కడే ఆగిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ కరెంటు పోల్స్, స్తంభాలు కావచ్చు అన్నీ కూడా విరిగి పడతా ఉన్న ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. సో ఆపన్న హస్తం కోసం వెయిట్ చేస్తోంది నేపాల్ ప్రస్తుతం.
నేపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో వచ్చినటువంటి ఈ ఆకస్మిక వరదల వల్ల చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం ఆహాకారాలే వినిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు ఉండొద్దు, మీరు ఈ వరద ఉధృతి ప్రభావ ప్రాంతాల్లో అసలు ఉండొద్దు అని చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తేరుకునే లోపే సడన్గా వచ్చేస్తే అప్పటికప్పుడు వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఆర్మీ అయితే రెస్క్యూ కార్యక్రమాలు అయితే తీవ్రంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కార్లు అయితే కొట్టుకుపోయినాయి. ఆ కార్లలో ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా లెక్క అయితే తేలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ కొండ ప్రాంతం కావటం చేత అక్కడ హిమానీ నదం అంటే మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు ఉండటం చేత అవన్నీ కూడా ఒక్కసారిగా కరిగిపోయి ఈ విధంగా అక్కడ బోటెకోషి నదిలోకి ప్రవాహం పెరిగి ఆ వరద ఉధృతి అనేది ఇటువైపు గ్రామాల మీద పట్టడం చేత ఈ సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారులు ఇంకా అక్కడికి చేరుకోలేదు. ఆర్మీ అయితే కొంతమంది అక్కడికి వెళ్ళారు. అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళి పరిస్థితిని పూర్తిగా పరిశీలించడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు అక్కడ రెస్క్యూ పూర్తి కావడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కొట్టుకుపోయారు కాబట్టి వాళ్ళు ఎంత దూరం కొట్టుకుపోయారు, ఏంటి పరిస్థితి ఇవన్నీ తేలాలి, ఈ వరద ఉధృతి తగ్గాలి. కాబట్టి కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నేపాల్లో ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా రసువా జిల్లా గతంలో కూడా ఒకసారి ఇదే విధమైనటువంటి వరద రావటం చేత 10 మంది చనిపోయారు గతంలో. సో ఇప్పుడు ఈ సంఖ్య వందల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. కొన్ని వందల మంది. ఎందుకంటే ఇళ్లలో తమ పనులు తాము చేసుకోవడానికి ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయా, ఆల్రెడీ అందులో మనుషులు ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షాలు పడితే వర్షం వల్ల వచ్చినటువంటి వరద అనుకోండి, ప్రభుత్వానికి తెలుస్తుంది, అధికారులు తెలుస్తుంది, వరద ఎక్కువ ఉధృతి పెరుగుతోంది, బోటెకోషి నది నుంచి ఎక్కువగా ప్రవాహం వస్తుంది, మీరు వెంటనే ఖాళీ చేయండి, మీకు కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, సురక్షిత ప్రాంతాలు కొన్ని అలాట్ చేశారు, అక్కడే మీకు ఫుడ్ బెడ్ అంతా ముసలి వాళ్ళకి మందులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు, మీరు అక్కడికి వెళ్ళండి అంటే వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి టైం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడతానే, ఎగువ నుంచి వర్షం వస్తుంది, వరద వస్తుంది. కానీ ఇది వర్షాలతో సంబంధం లేదు, వర్షాల వల్ల వచ్చినటువంటి వరద కాదు. ఆకస్మికంగా ఒక్కసారిగా ఎగువ పైనుంచి ఆ కొండ ప్రాంతాల నుంచి, మంచు ప్రాంతాల నుంచి బోటెకోషి నదిలోకి ఆ వరద ప్రవాహం పెరిగి ఉన్నట్టుండి ఉప్పొంగి ఇట్లా ఊళ్ళ మీద పట్టం చేత చూడండి, పైన బిల్డింగ్ల మీదకి ఎక్కారు వీళ్ళు. బిల్డింగ్ల మీదకి వెళ్ళి వాళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు వీడియో తీసే అవకాశం ఇక్కడ లేకపోతే ఇంత భయానకమైనటువంటి దృశ్యం కనిపించేది కాదు. సో కొంతమంది వీడియోలు తీయటం చేత, అది సోషల్ మీడియాలో పెట్టడం చేత నేపాల్లో ఉన్నటువంటి ఆ ఉధృతమైనటువంటి ఆ వరద ఉధృతికి సంబంధించినటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా, ఆ వేగం చూడండి ఒక్కసారి, ఆ వాటర్ వేగానికి ఏదైనా సరే కొట్టుకుపోతుంది. పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, బ్రిడ్జ్లో కొట్టుకుపోయినట్ట. వాటర్కి సంబంధించిన ప్రాజెక్టులు కొన్ని పూర్తిగా శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ అంతా కొండలు బండలు రాళ్ళు కాబట్టి ఆ కొండరాళ్లతో సహా వేగంగా రాళ్ళు టప్ మన కొట్టేసరికి ఎక్కడికక్కడ అన్నీ కూడా విరిగిపోతున్నాయి. పోల్స్ కూడా విరిగిపోయి, తీగలు కూడా విరిగిపోయి పడిపోయి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను మొత్తం కూడా ఊడ్చుకుంటూ తీసుకుపోతుందంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు నేపాల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కొన్ని వందల మంది అని చెప్పి ప్రాథమికంగా సమాచారం వస్తుంది, వాటర్లో కొట్టుకుపోయిన వాళ్ళు, ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన సమాచారం, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు అధికారుల దగ్గరికి వచ్చి మాకు హెల్ప్ చేయండి, మా వాళ్ళు కనిపించట్లేదంటే అప్పుడు లెక్క తేలే అవకాశం ఉంది. ఎంతమంది కనిపించట్లేదు, ఎంతమంది వరదలో ఉన్నారు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదనడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆర్మీ అయితే ఇప్పటికే చాలామంది చేరుకున్నారు. సో ఆ ఆర్మీ సిబ్బంది కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా ఒక 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆ బోటెకోషి నది ప్రవాహ ఉధృతి ఇంకా తగ్గలేదు. కాబట్టి ఆ రసువా జిల్లాలో ఉన్నటువంటి ఈ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండండి, వీలైనంత వరకు దూరంగా వెళ్ళండి, వీలైనంత వరకు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాణాలు రక్షించుకోండి అని చెప్పి అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి ఆర్మీ అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పటికప్పుడు ప్రధాని బాలన్ షా కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. చూడండి, పైనుంచి తీసినటువంటి ఈ షాటు, అంటే వరద ఏ విధంగా దూసుకొస్తుందో కూడా దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇంకా రెస్క్యూ ఉధృతంగా జరిగి ఎవరైనా ఇంకా వరదలో చిక్కుంటే వాళ్ళని ఆర్మీ కాపాడాలని చెప్పి అక్కడ అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అక్కడ ప్రజల్లో ఒక ట్రామా అనేది కనిపిస్తోంది, ఒక ప్యానిక్ గురైనటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా రావటం చేత. సో అక్కడ సహాయ కార్యక్రమాలు ఇంకా ముమ్మరంగా జరుగుతున్నాయి.